శ్రీపతి, అమ్మా, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? దాదాపు అంతా పూర్తయినట్టేనమ్మా. ఇన్విటేషన్స్ అందరికి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఒకసారి మనం తయారు చేసిన లిస్ట్ చెక్ చేసుకో. ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తూ ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోతే బాధపడతారు. చెక్ చేస్తానమ్మా మరొకమారు. అందరికీ మెసేజ్ కూడా పెడతాను. అలాగే. ఫంక్షన్లో ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకో. తప్పకుండానమ్మా. ఈసారి 18 రకాల వంటలు చేయిస్తున్నాను. గిఫ్ట్స్ కూడా ముంబై నుంచి తెప్పిస్తున్నాను. విన్నావా అవంతిక? 18 రకాల వంటలట, ముంబై నుంచి గిఫ్టులట. వింటున్నానత్త. కొత్త పెళ్లి కూతురికి కూడా ఎలాంటి వైభోగం ఉండదు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు, గ్రాండ్గానే ప్లాన్ చేయి శ్రీపతి. అలాగేనమ్మా. ఒసే నందిక, ఇవన్నీ వింటూ ఎలా కూల్గా ఉండగలుగుతున్నావే? అక్కడ మీ నాయనమ్మ వెడ్డింగ్ యానివర్సరీ పేరు మీద అనవసరంగా లక్షలకి లక్షలు తగలబెట్టేస్తోంది. నా సోకుల కోసం ఇదంతా ఖర్చు పెట్టడం లేదా శేషమ్మా? అబ్బా, అక్క వినపడిందా? అది ఊరికే వినపడాలనే కూస్తావుగా నువ్వు. మళ్ళీ చెప్తున్నాను విను. ఈ ఫంక్షన్ చేసుకోవడం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఎంప్లాయీస్కి బోనస్లు ఇస్తున్నాం, పేద విద్యార్థులకి పుస్తకాలు బట్టలు ఇస్తున్నాం. అలాగే మా అత్తగారి పేరు మీద వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇస్తున్నాం. ఇది నేననుకుని చేస్తున్నది కాదు. నా పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి అత్తయ్య భూలక్ష్మీదేవి గారు పెట్టిన ఆనవాయితీ. నువ్వు కూడా నా చేతుల మీదుగా ప్రతి సంవత్సరం బట్టలు తీసుకుని మురిసిపోయేదానివి. గతం మర్చిపోయావా? ఎట్టా మర్చిపోతానక్క? మా నాన్న దుర్వ్యసనాలకు ఆస్తులు తగలేస్తే అడుక్కు తినే పొజిషన్కి వెళ్ళిన మమ్మల్ని ఆదరించింది మీ కుటుంబమే కదా. కాకపోతే మీ కుటుంబ సభ్యులం అయ్యాక దుబారా ఖర్చులు ఎందుకు అని చెప్పే హక్కు ఉంటుందని అనుకుంటున్నాను. ఎన్ని హక్కులున్నా వాటికి కొన్ని హద్దులున్నాయి. అయినా రేపు జరుగుతున్న ఫంక్షన్ వల్ల నీ మనవరాలు నందికకు కూడా ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే నందిక కూడా ఇప్పుడు పేద విద్యార్థినే. ఇది గెలిస్తే ఫీజులు పుస్తకాలు 2 దక్కుతాయి. నోటి దురదతో నువ్వు ఏదో ఒకటి అంటావు. నానమ్మతో తిట్లు తింటావు గ్రాని. ఊరుకవే, నువ్వు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తావేంటి? పని మానేసి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ పూటకి తిండి కట్ చేయించు శ్రీపతి. ఇదేదో జమీందారిగిరి అయినట్టు, మేమేదో పనోళం అయినట్టు గోడలకి రంగులేయటం, ఇల్లు తొడవటం, అంట్లు తోమడం. దేనికన్నా వీల్ చైర్లో ఉన్నప్పుడే నయం. కాస్త విశ్రాంతి అయినా దొరికేదమ్మా. నానమ్మ, నేను కాలేజ్కి వెళ్ళాలి. నీ పాకెట్ మనీ 50 రూపాయలు టీపై మీద పెట్టాను, వెళ్ళి తీసుకెళ్ళు. అబ్బే, మనీ గురించి కాదు నానమ్మ. మరేం కావాలి? కార్ కావాలా? అస్సలు కుదరదు. ఆటోలోనో బస్సులోనో వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.